వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాలు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో ఆక్రమణకు గురవుతున్నాయని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఉదార స్వభావమే ఎందుకు కారణమంటూ సిపిఎం చెబుతోంది. సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు మీడియాతో మాట్లాడుతూ వెంటనే ఎమ్మెల్యే స్పందించి ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలను కాపాడాలని, లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. 10 ఏళ్లుగా క్రీడా ప్రాంగణాన్ని పూర్తి చేయలేని ఎమ్మెల్యే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించడాన్ని తప్పుపట్టారు. ఆక్రమణ జరుగుతూ ఉంటే మీ ఉదార స్వభావంతో అవి కాలువలు కూడిపోతూ ఉంటే ఈ ఆత్మకూరు పట్టణం ఏమైపోతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళన ఉద్యమ రూపానికి పోకముందే మీరు స్పందించి అక్రమ కట్టడాలని మీరు ఆపకపోతే మేము సిపిఎం పార్టీ టౌన్ కమిటీగా ప్రజాందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రాంను మీరు ఓపెన్ చేసిపోయారు. ఆత్మకూరు పట్టణంలో ఆడుకునడానికి ఒక ఆట స్థలం లేకుండా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఓపెనింగ్ కార్యక్రమాన్ని చేయడానికి మీకు అర్హత ఉందా అని చెప్పి మేము సిపిఎం పార్టీగా అడుగుతున్నాం. మీరు ఆలోచించండి. ఆత్మకూరు పట్టణంలో గ్రౌండ్ ఒకటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద రామనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేక మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ అయి ఉంది. కొంత పనులు జరుగుతున్నాయి. 10 సంవత్సరాల నుండి మీ కుటుంబమే ఆత్మకూరు నియోజకవర్గాన్ని పాలిస్తూ ఉంది. మీరు ఆ గ్రౌండ్ జోలికి పోకుండా, దాన్ని అభివృద్ధి చెందకుండా, అది ఆత్మకూరు పట్టణ ప్రజలకి అంకితం చేయకుండా ఆడుగా ఆంధ్రాన్ని మీరు రిబ్బన్ కట్ చేసిపోతే మేము ఎక్కడ ఆడాలని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. ఇందాక మన మిత్రులు చెప్పినట్లుగా ఈ ఆత్మకూరు పట్టణంలో సోమశిల రోడ్డు నుండి ఆర్టీసీ బస్టాండ్ దాకా పోవాలంటే వాహనదారులు కూడా భయపడి వస్తున్నారు. విపరీతమైన ట్రాఫిక్, ఎంక్రోచ్మెంట్ లేదు. ఈ ఎంక్రోచ్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటే అదే స్థలంలో రూములు కట్టి స్లాబులు వేసుకునేదానికి పర్మిషన్ ఇస్తున్నారనంటే మీ పాలన గాడి తప్పిందా, లేక మీరు ప్రజల కోసం ఉన్నారా, లేక మీ స్వప్రయోజనాల కోసం మీరు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి ప్రజల తరఫున సిపిఎం పార్టీగా మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు అనుకుంటున్నారు ఇక్కడ ప్రతిపక్షం లేదు, ప్రజలు నా గురించి ఆలోచించడం లేదు, నేను ఏమి చేసినా కూడా చెల్లుబాటు అవుతుందని మీరు అనుకుంటున్నారు. ప్రజలు విజ్ఞులు, మీరు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు అయితేనేమి, మున్సిపల్ చైర్మన్ గారు అయితేనేమి, మున్సిపాలిటీకి ఉన్నటువంటి పాలక వర్గం కానీ పునరాలోచించి ఎంక్రోచ్మెంట్ని బేషరత్తుగా తొలగించకపోతే ఆత్మకూరు పట్టణ ప్రజల తరఫున మేము పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు గంటా లక్ష్మీపతి, ఆత్మకూరు సిపిఎం నాయకులు సంధాని పాల్గొన్నారు.